వైజాగ్ కూడా చాలా అభివృద్ధి చెందుతుంది. ఆహ్, డేటా హబ్‌గా కావచ్చు, అలాగే ఐటీ హబ్‌గా కావచ్చు, చాలా సాంకేతికంగా చాలా డెవలప్ అవుతుంది కాబట్టి, గూగుల్ వారి దృష్టిలో మన వైజాగ్ పడింది. వాతావరణ అనుకూలంగా కావచ్చు, అలాగే ఇచ్చే పాలిసీలు కావచ్చు, అదేవిధంగా దానికి ఉన్న అడ్వాంటేజెస్ కావచ్చు, వీటన్నిటి వల్ల వైజాగ్ అనేది కరెక్ట్ ప్లేస్ అని గూగుల్ వారికి అనిపించింది. ఈ గూగుల్ డేటా సెంటర్ వల్ల చాలామందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయండి. కేవలం ఉద్యోగ అవకాశాలు మాత్రమే కాదు, ఉపాధి అవకాశాలు కూడా వస్తాయి. ఒక పెద్ద డేటా సెంటర్ ఏర్పడుతుందంటే చుట్టుపక్కల ట్రాన్స్‌పోర్ట్ ఎంతలా అవసరం ఉంటది. ఎక్కడెక్కడి నుంచో వస్తారు కదా! ట్రాన్స్‌పోర్ట్ వస్తది. అక్కడున్న హోటల్స్ వస్తాయి. చిన్న చిన్న వ్యాపారస్తులు వస్తారు. చాలా మంచిగా డెవలప్ అవుద్ది. అంతేకాకుండా అంతర్జాతీయం నుంచి కూడా ఇక్కడే మీటింగ్స్ జరుగుతాయి. పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఇక్కడికొచ్చే తేల్చుకోవాలి. సో, మన ఆంధ్రప్రదేశ్‌కి ఇక నుంచి అంతా మంచి రోజులేనండి.